అంతేకాని నేను పుణ్యాత్మురాల్ని మంచిదాన్ని అని నీకు నువ్వే డబ్బా కొట్టుకోవడం ఉంది చూసావ్, దాన్ని ఏమంటారంటే శబాష్ అని నీ వీపు నువ్వు చరుచుకున్నట్టు. మళ్ళీ దిగావుగా బకాసురుళ్లాగా. ఇంక ఈ ఇంటికి ఎన్ని బళ్ల సరుకులొచ్చినా దెబ్బకి ఖాళీ అయిపోవడమే. ఖాళీ అయిపోతే ఖర్చు అయిపోతే నేను తింటే మీకేంటి? అయినా మీ సొమ్మేమన్నా ఇక్కడుందా? ఇవన్నీ నా బిడ్డ సొమ్ము, నా అల్లుడు సొమ్ము. నీకేం కడుపుబ్రం కళ్ళమంట. పోనీ అరటిపళ్ళు ఏమైనా తింటారా? మా పళ్ళకి ఏ పాప పుణ్యాలు తెలియవంటారు. ట్రై చేస్తాం, ఇవ్వండి. ఈవిడ మళ్ళీ ఉడికించాలని చూస్తుందేమో. భలే కనిపెట్టావే. అయినా పళ్ళు పలహారాలు మీరేం తింటారు? చికెన్లు, మటన్లు, చీకులు తింటారు. రాక్షసులకి పళ్ళు సహించవు, రుచించవు. మీకు నోటి దురద, పళ్ళ దురద ఎక్కువ కదా. 4 గులకరాళ్ళు నవ్వులమ్మా, దంత పుష్టి, వాక్శుద్ధి కలుగుతుంది. ఏయ్ ముసలి, ఆవేశపడుకో. ఆవేశం అనర్థం అవుతుంది. తన కోపమే తన శత్రువు అంటారు. ఆ సంగతి నీకు తెలీదా? కొంచెం ఓపిక పట్టు. నీ మంచి కోరే చెప్తున్నాను. గుణగారు, మరి నేను బయలుదేరతాను. మంచిది పంతులు గారు. ఇక్కడ శక్తి గారు ఎవరండి? నేనే. కొరియర్ వచ్చిందండి. ఇచ్చే. ఏంటిది? శక్తి, నువ్వు చికెన్ శాండ్విచ్ ఆర్డర్ ఇచ్చావు కదా. అపచారం. ఏంటక్క, వినాయక చవితి పండుగ రోజు ఇంట్లో దేవుడు పూజ జరుగుతుంటే నువ్వు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చావా? కాస్తైనా దేవుడి మీద భక్తి, భయం, సాంప్రదాయం అనేవి ఉంటాయి కదా, అన్నీ మర్చిపోతే ఎలా అక్క? ఇంట్లో అమ్మ ఉన్నప్పుడు చాలా నిష్ట పాటించేదట. నాన్న కూడా పూజ, భక్తి అని చాలా ఆచారంతో ఉండేవాళ్ళు. నువ్వేంటక్క ఇలా చేస్తున్నావు? ఏదో పొరపాటు జరిగిపోయిందిలే గుణ. మీ అక్క పండగ అనుకొని మర్చిపోయి ఉంటుంది, వదిలేసే. మర్చిపోవడమా నా బొందా? ఇందాకే చెప్పాను కదా, ఇది పుణ్యాత్ములు తినే ప్రసాదం, మీలాంటి రాక్షసులు తినే ప్రసాదం కాదు. పళ్ళ దురద ఎక్కువగా ఉందేమో 4 గులకరాళ్ళు నవలమని. అందుకే చికెన్లు, మటన్లు లాంటివి తెప్పించుకొని కరకర నమిలి తింటుంది బాబు మీ అక్కయ్య. ఈవిడ గారు మంచి పనులు చేస్తే ఆశ్చర్యపోవాలి, కానీ ఇలాంటి ముదరష్ట పనులు చేస్తే ఆశ్చర్యమేముంది? అక్క, నువ్వు ఈ మధ్య బయట ఫుడ్ ఎక్కువగా తింటున్నావు అక్క. కాస్త హెల్త్ పట్ల కాన్షియస్ గా ఉండు. ఏదో లేరా, అలవాట్లో పొరపాటుగా ఆర్డర్ ఇచ్చేశాను. పండగనే విషయమే మర్చిపోయాను. ఇక వదిలేసి. పంతులు గారు, ఇలాంటి పాపాత్ములకి ఏదో ఒక శిక్ష విధించండి. అమ్మా, జీవహింసే పాపం. మరీ పండగ రోజు ఇలాంటి పాపపు పనులు చేస్తే నేను శపించడం కాదమ్మా, భగవంతుడే శపిస్తాడు. నేనేం కావాలని చేయలేదండి, ఏదో పొరపాటు. పండగనే విషయం మర్చిపోయి చేశానని చెప్తున్నాను కదా. తెలియక చేసిన పొరపాటు పాపం ఎలా అవుతుంది? పొరపాటు అంటున్నారు, పొరపాటైనా తప్పు కిందే లెక్క. దానికి ప్రాయశ్చిత్తం అంటూ ఒకటి ఉంటుంది కదా. వినాయకుడికి గుంజిళ్ళంటే చాలా ఇష్టమమ్మా. ఎవరైనా తప్పు ఒప్పుకుని గుంజిళ్ళు తీస్తే క్షమించేస్తాడు. శాపం పెట్టినా విమోచనం కూడా ఆయనే చేస్తాడు. గుంజిళ్ళ ఎన్ని? 100, 200 పంతులు గారు? 1000, 2000 అని అడిగి చెప్తారు. దేనికైనా ఒక లెక్క ఉంటుందమ్మా. పొరపాటును చేసిన తప్పుకి
116 గుంజిళ్ళు తీస్తే దోషం తొలగిపోతుంది. అయ్యో 116. నన్నకసలే మోకాళ్ళ నొప్పి, నడువు నొప్పి కూడా. మీరు ఇలాంటి ప్రాయశ్చిత్తాలు చెప్తే ఎలా పంతులు గారు? అమ్మా, తప్పు చేస్తే శిక్ష తప్పదు. గ్రహపాటు వల్లే పొరపాటు చేస్తారు. దేవుడు కన్నెర్ర చేయకుండా కనికరించాలంటే తప్పదు తల్లి. అవునవును, తప్పదు. ఆ 116 గుంజులు తీసి ముక్కు నేలకేసి రాయి. ఈ కొత్త ఫిట్టింగ్ ఏం మీరు పెట్టకండి. పంతులు గారేం ముక్కు నేలకి రాయాలని చెప్పలేదు. చెప్పకపోతేనే నీకింకా మంచి జరుగుతుందేమో. కానీ ఆలస్యం చేస్తే దేవుడు కోపం చేస్తాడు. అయితే నువ్వు సగం చేయి, నేను సగం చేస్తాను. నేనా? నేనెందుకు చేయాలి? ఆర్డర్ ఇచ్చింది నువ్వే కదా. ఓహో, గుంజిళ్ళు నాకు షేర్ చేయడానికి నేను ఆర్డర్ ఇచ్చానని చెప్తున్నావా? నాకేం తెలీదు. ఆ పాపంలో నాకు భాగం లేదు. ఇలా పాపాల్లో భాగం పంచుకున్నా ప్రాయశ్చిత్తాల్లో భాగం కుదరదమ్మా. మీరేగా ఇందాక పొరపాటున ఆర్డర్ ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు వారిని కలుపుతారే. మీరు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చెల్లించుకోవాలి. ఎంత తొందరగా గుంజిళ్ళు తీస్తే అంత మంచి మీకే జరుగుతుంది. ఇంకా దిక్కులు చూస్తారండి. రా చెయ్. తప్పదా పంతులు గారు? తప్పదమ్మా. అయ్యా బొంగు, ఇప్పటించి రెడీ. 1 కాటమరాయుడా కదిరి నరసింహుడా, 2 నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన ఎక్కడాడ నిన్నే 3 ఎక్కడాడ నిన్నే నమ్మితురా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేలినోడ బేట్రాయి స్వామి దేవుడా, చేప కడుపు సీరి పుట్టిచి రాకాసి దాన్ని కోపాన తీసి కొట్టిచి 52. స్వామి దేవుడా, కోటి మన్ను నీళ్ళలోన ఎలసి ఏగమే తిరిగి ఓటి మన్ను నీళ్ళలోన పాపనోళ్ళ చదువులెల్ల బెమ్మద వరకిచ్చినోడ, పాపనోళ్ళ చదువులెల్ల 71. అయ్యా అయ్యో, నన్నేలు నోడ తేటాయి స్వామి దేవుడా, చేప కడుపు పదవే శక్తి. లే లే లే. అయ్యో. అమ్మా, మధ్యలో ఆపకూడదు, అపచారం. ఈ 86. అయ్యో అమ్మా, అయ్యో చెయ్ చెయ్. అయ్యో శక్తి, ఇంకా 16 ఉన్నాయి శక్తి. ఆ 16 నువ్వు చేయబో. అయ్యో అవి కూడా చేస్తే చచ్చేలా ఉన్నా. అబ్బ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 . అమ్మకాలు. అయ్యో అమ్మా.